ఎన్డీఏ గవర్నమెంట్ అధికారం చేపట్టి 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్, విద్యాశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సహచరులతో నిర్వహించిన మీడియా సమావేశం ముందు విశాఖ ఉక్కు పరిశ్రమ కర్మాగారంలో మృతి చెందిన వారికి 2 నిమిషాలు మౌనం పాటిస్తూ నివాళులు అర్పించిన కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యే, పలు శాఖల చైర్మన్లు, టీటీడీ బోర్డు సభ్యులు అధికారం చేపట్టి 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరణ చేశారు. అధికారం చేపట్టిన రోజు నుంచి ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. Sir, 1 minute, sir. 1 minute, sir. 1 minute, sir. Thank you. విలువైన కుటుంబాలు వాళ్ళ యొక్క ఆసరాన్ని కోల్పోవడం ఏదైతుందో అందరికి కూడా బాధ కలిగించింది కనుక ఏదైతే 12 సంవత్సరాల యొక్క సెలబ్రేషన్ చేయాలనుకున్నాం వాటిని పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఆ విధంగా త్వరలో దీనికి సంబంధించిన డేట్స్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఒక మంచి వాతావరణం డబుల్ అభివృద్ధిని పలువురు తీరు దీనికి సంబంధించి నిన్న సభ కట్టాలని చెప్పి సో విశాఖలో జరిగినటువంటి సంఘటన కారణంగా ఆ కార్యక్రమాన్ని రద్దు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ యొక్క సమావేశానికి మీడియా సమావేశానికి శ్రీ ప్రహ్లాద్ జోషి గారు పౌర సరఫరాలు మరియు పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి, అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బివెన్ మాధవ్ గారు, అలాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు, అలాగే విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి గారు, ఇంకా ఇతర పెద్దలందరూ కూడా వేదిక మీదకి రావడం జరిగింది. ఇప్పుడు మీడియా సమావేశాన్ని రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు గారు శ్రీ బివెన్ మాధవ్ గారు తీసుకుంటారు. అందరికీ నమస్కారం. నిన్న RINL ఏదైతే దుర్ఘటన జరిగిందో చాలా తీవ్ర విషాదకరమైన ఒక వార్త. స్టీల్ ప్లాంట్ రివైవల్ అయింది. పెద్ద ఎత్తున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సహకారం కారణంగా ప్యాకేజ్ 1 రూపంలో స్టీల్ ప్లాంట్ ని పునరుద్ధరించి 3 బ్లాస్ట్ ఫర్నేస్ ని ప్రారంభించి పెద్ద ఎత్తున ఉద్యోగస్తుల జీవితాల్లో ఆనందాన్ని నింపి ముందుకెళ్తున్న తరుణంలో నిన్న SMS2లో జరిగిన ఏదైతే దుర్ఘటన ఉందో అత్యంత బాధాకరమైన అంశం. 8 మంది కార్మికులు మరణం, దాంట్లో 5 పర్మనెంట్ ఎంప్లాయీస్, అలాగే 3 కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మరణం.